నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? చెప్పండి నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏమైంది నాన్న చెప్పండి. నిన్నే అడుగుతున్నాను, చెప్తావా లేదా? చెప్పు నాన్న, చెప్పు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు నాన్న. అమ్మా, నేను కన్నందుకు ఒక కన్న తండ్రిగా ఒక విషయం అడుగుతాను. కాదనకమ్మా, ప్లీజ్, నీకు చేతులెత్తి మొక్కుతానమ్మా. కాదు అని ఎలా చెప్తాను నాన్న? ఇవన్నీ మర్చిపోమ్మా, ఇవన్నీ మనకి సెట్ అవ్వమ్మా, సెట్ అవ్వవు. నా మాట వినమ్మా. నాన్న ప్లీజ్, మీరు ఇలా ఏడవకండి నాన్న. మీరు ఎలా అంటే అలానే చేస్తాను నాన్న. మీరే కదా నా బలం, మీరే కాదు నాన్న నా ధైర్యం. మీరిలా నా వల్ల ఏడుస్తుంటే నన్ను నేను క్షమించలేను నాన్న. నువ్వు నా కూతురు అమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా కదరా. అలాంటిది నీకట్లో నీళ్లు చూడగలనమ్మా. నా ప్రాణం కంటే ఎక్కువరా నువ్వు. అలాంటిది ఏంట్రా ఇది? నా జీవితంలో ఇంకా ఏం మిగులుతామ్మా? ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలియదమ్మా. ఈ లోపల నాకేదైనా జరగచ్చు. నేను పోయేలోపు నీ మధ్య కోరుకుంటారు కదా బంగారు. ప్లీజ్ ఇలా మీరు చెప్పకండి నాన్న. నాకు జీవితం ప్రసాదించిన నాన్న కొరకు ఆగిపోవాలా? లేదంటే నాన్న మీద ఒట్టేసినందుకు వెళ్ళిపోవాలా? అతనికి వదిలేసి ఉండాల్సి వస్తే ఉంటానేమో కానీ నాన్న మీద వేసిన ఒట్టు కోసమైనా నేను వెళ్ళాలి కదా. నాన్న, నేను వెళ్తే నువ్వు నన్ను క్షమిస్తావో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీ కోసమే వెళ్తున్నా.
అసలే రోజులు బాగాలేదు. ఏదో ఒక చిన్న మాట అన్నానని చిన్న పుచ్చుకులెట్టైనా వెళ్ళిపోయిందా? ఏ అగత్యానికి పాల్పడలేదు కదా. ఏమైందండి ఇక్కడ కూర్చున్నారు? ఏమైందండి ఇక్కడ కూర్చున్నారు? బహుశా నువ్వే కరెక్ట్ ఉండేనేమో. నీ మాట అప్పుడే వినుంటే నాకే గతి పట్టేది కాదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. నేను ఒక విధవారు కాబట్టి నా జీవితం ఇలా తగలడిపోయింది. ఏమైందండి? పిచ్చి పట్టిందా అలా ఏడుస్తున్నారు? పిచ్చే. నా కూతురంటే నాకు పిచ్చి, చాలా పిచ్చి. అలా ఏడవకండి. అలా ఏడుస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్ చెప్పారు. ఏంటండి మరి చిన్న పిల్లాడిలాగా? తను వెళ్ళింది తను ప్రేమించిన వ్యక్తితోనే కదా, తన ఇష్టంతోనే వెళ్ళింది కదండి. మరి మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవకండి, నా మాట వినండి, ఏడవకండి, చెప్పండి.